ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి దేవుడు మనకి నూతన దినాన్ని, మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కదండి. అందుని బట్టి కొంచెం సమయము ప్రభుని స్తుతిద్దామండి. తర్వాత చిన్న వచనం పాడుకొని వాక్యంలోకి వెళ్ళిపోదామండి. దేవుని స్తుతిద్దాం కొంచెం సమయం. ప్రభువా నీకు స్తోత్రమయ్యా, ఈ నూతన దినాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రములు 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 తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలు చేర్చినందుకు స్తోత్రమయ్యా. ప్రభువా నీకు వందనాలు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. కృపలను తాళంచుచు, కృపలను తాళంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. నా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కన్నిటిలో ఎల్లలో నీ కృంగిన వేళలలో, కన్నిటిలో ఎల్లలో నే కృంగిన వేళలలో, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. ప్రభువు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. ప్రభువు నింపెను నా హృదయం. కృపలను తాళంచుచు, కృపలను తాళంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. నా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. నా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావాల్సిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్న ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు బిడ్డలందరికీ కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఈ సంవత్సరం అంతా కృపనిచ్చి నడిపించును గాక. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థనలు బట్టి, ఆయా సెమినార్లు కూడికలను బట్టి ప్రతి ప్రార్థన కూడికలు దేవునికి మహిమకరంగా మరి దేవుడు జరిగించును గాక. దైవ సేవకులను బట్టి, మరి కుటుంబాలను బట్టి, సంఘ బిడ్డలను బట్టి, అలాగే క్రైస్తవ సమాజం అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి బిడ్డలకు దేవుడు మంచి ఆరోగ్యాలు దయచును గాక. గర్భలేని బిడ్డలకు దేవుడు మంచి సంతానంతో ఆస్వాదించును గాక. అలాగే మరి వివాహం కాని బిడ్డలకు కూడా దేవుడు మరి హృదయవాంఛ తీర్చును గాక. మరి సొంత గృహాలు లేని బిడ్డలకు, ఉద్యోగం లేని బిడ్డలకు, అప్పు సమస్యలు ఉన్నటువంటి వారికి, నానా సమస్యలతో మరి కృంగిపోతున్నటువంటి బిడ్డలకు దేవుడు సహాయం చేసి లేవనెత్తును గాక. మన దేశం బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి, పాలకులను బట్టి, అలాగే మన ప్రజలందరిని బట్టి మరి దేవుడు మరి సంవత్సరంలో మరి ఈ వర్షాకాలం 2 నెలలు అయిపోయింది, ఇంకా 2 నెలల సమయం ఉంది. ఆ 2 నెలల సమయంలో మంచి వర్షాలు ప్రభు కురిపించును గాక. అలాగే మరి దినదాసుల కుటుంబాన్ని బట్టి, పరిచయాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకారాలను బట్టి మరి దేవుడు మరి మాకు మంచి ఆరోగ్యం దయచేసి మరి సేవలో బలపరిచి వాడుకున్నట్లుగా, ఇతర గ్రామాలు కూడా దేవుడు పరిచయ నిమిత్తం ద్వారాలు తెరిచినట్లుగా, పరిచారకులు కూడా దేవుడు మరి ఈ యొక్క పరిచయలు లేవనెత్తినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి దేవుడి ఉదయకాలానికి అంతా మరి దేవుడి బిడ్డకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. అందరూ శ్రద్ధగా వినండి. మరి మీ ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో పెడితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తామండి. లేకపోతే నేరుగా మీరు ప్రార్థన ఫోన్ కూడా చేయొచ్చు అండి. మీకు అన్ని కూడా స్క్రీన్ మీద కనబడతా ఉంటాయండి. ఫాలో కండి.
యెషయా 25:8 చదువుకుందామండి. యెషయా ప్రవక్త రాసిన ప్రవచన గ్రంథం 25వ అధ్యాయము 8వ చివరి లైన్ చదువుతున్నాం చూడండి. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువు తుడిచివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు మరి గుకపట్టి ఏడ్చినప్పుడు తల్లిదండ్రులు చూస్తూ ఊరుకుంటారండి. అలాగే ఏడువు, ఇంకా ఏడువు, ఇంకా బాగా ఏడువు అని అంటారండి తల్లిదండ్రులు. ఏడువు అన్నారు కదా. పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లే కానీ తండ్రి కానీ బిడ్డను ఎత్తుకొని, ఎందుకు నాన్న ఏడుస్తున్నా, ఏం కావాలి నీకు చెప్పు, నీకు ఏది కావాలని కొనిస్తానని మరి ఆ బిడ్డను ఎత్తుకొని బుజ్జగించి మరి ఓదార్స్తూ ఉంటారు కదండి, నచ్చినవి కొనిపిస్తూ ఉంటారు కదండి. మరి మన పరలోకపు తండ్రి మరి నిన్ను నన్ను తన రక్తం చేత కొన్నటువంటి తండ్రి మరి తన బిడ్డలమైన మనము ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉండేవాడు కాదండి. మన ప్రభువు కన్నీరు తుడిచే దేవుడు, ప్రతి బాష్ప బిందును తుడిచే దేవుడు. ఈ లోకంలో చాలా మంది మరి లోకం వాటి విషయంలో కన్నీరు కారుస్తూ ఉంటారు కదా. ఇటీవల మరి మనకు అందరికి తెలిసినటువంటి న్యూస్ ఏనండి. ఒక యవనస్తుడు మరి ఐఫోన్ కొరకు మరి ఎంతగా మా తల్లిదండ్రులు విసిగించాడంటే మరి నేను చనిపోతానని బెదిరించడమే కాదు, ఎంత చెప్పినా కూడా తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా మా తండ్రి అయితే మరి చాలా బతిలాడుకున్నాడంట. నేను ఐఫోను మరి నీకు ఐఫోన్ కొనిచ్చారంటండి, ఆల్రెడీ ఐఫోన్ కొనిచ్చారంట. అయినా కూడా మరి అది అప్పుగా లోనుగా తీసుకున్నాడంట. మరి లోన్ తీసుకున్నప్పుడు మరి లోన్ ఇచ్చినటువంటి వారు ఊరుకుంటారండి, ఈఎంఐ కట్టాలి కదండి. మరి వారు ఆ ఫోన్ తీసుకుని వెళ్ళిపోతే మరి తల్లిదండ్రుల మీద కోపగించి నేను దుంకి చనిపోతానని చెప్పి ఎత్తైనటువంటి ఆ కొండపైన వెళ్ళి మరి నిల్చుని ఉన్నాడంట. చివరి అంచుకు మరి నిల్చుని ఉన్నప్పుడు మరి తల్లి తండ్రి 3 గంటల సేపు బతిలారంట. మరి ఆ గ్రామస్తులు కూడా వచ్చి బతిలారంట. కానీ ఎవరు మాట వినకుండా పేర్చి పెడతా ఉన్నాడు. లోకం వాటి విషయంలో ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కాస్తా ఉన్నాడు. తండ్రి బతిలాడుకున్నాడంట, బాబు నాకు వచ్చే జీతము ఇంట్లో సరిపోదు, ఈఎంఐ కట్టుకోవాలంటే ఎలా కట్టాలి, నేను కొంచెం నన్ను అర్థం చేసుకో, నేను చాలా కష్టపడుతున్నాను కానీ నాకు వచ్చే జీతం సరిపోతలేదు అని తండ్రి బతిలాడుకున్నాడంట. తల్లి కూడా, ఒరే నువ్వు రారా, నా బంగారం అమ్మాయిని నీకు సహాయం చేస్తాను, నువ్వు రా అని తండ్రి బతిలాడుకున్నాడు. తల్లి బతిలాడుకుంది కానీ వాడు వినకుండా మరి దూకేశాడు. అతను పట్టుకోవడానికి వెళ్ళి తండ్రి కూడా దూకేశారండి. ఇద్దరు చనిపోయారు. వాళ్ళిద్దరు దూకేశారని భార్య కూడా తట్టుకోలేక తను కూడా పాపం మరి తన ప్రాణాలు విడిచిపెట్టిందండి. దేని విషయంలో ఏడుస్తున్నారు ఎవరొస్తులు కొంతమంది అని అంటే లోకం విషయంలో, లోకంలో ఉన్నటువంటి వాటి విషయంలో వారు కన్నీరు కారుస్తున్నారు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము, ఆత్మీయమైనటువంటి మనము దేని విషయంలో కన్నీరు కార్చాలండి? అనారోగ్య సమస్యలు ఉందా, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. మరి అప్పు సమస్యలు ఉన్నాయా, ప్రభువా మరి ఈ యొక్క అప్పు సమస్యల నుండి లేవనెత్తయ్యా, కట్టుకోలేకపోతున్నాం, భారంగా ఉందయ్యా, మరి చాలా మరి ఎంతో కృంగిపోతున్నామయ్యా అనే వాటి విషయంలో మరి సన్నిధిలో ఏడవాలి. అలాగే బిడ్డల విషయంలో, మరి బిడ్డల భవిష్యత్తు విషయంలో, చదువుల విషయంలో, వాటి విషయంలో మరి కన్నీరు కాచినప్పుడు ప్రభు అలాంటి వారి కన్నీళ్ళు తుడుస్తారు. కానీ లోకం విషయంలో మరి లోకంలో ఏముందండి, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలే ఉన్నాయి. వాటి విషయంలో ఏడుస్తే ఏమి దొరకదు. కానీ మరి మన ప్రభు సన్నిధిలో మరి మనకు కావలసినటువంటి ఆత్మీయ విషయంలో మనము తన సన్నిధిలో దేవుని పాదసన్నిలో ఏడ్చినప్పుడు, కన్నీరు కాచినప్పుడు వారి యొక్క కన్నీటిని మరి భాష బిందును ప్రభు తుడుస్తాడండి. కేవలం చెప్పడం మాత్రమే కాదండి, మన ప్రభు మరి చేసే దేవుడు అండి. కొంతమంది మాటలకే పరిమితం అవుతారు కదండి. మనుషులు మాట ఇస్తారు కానీ మాట మీద నిలబడరు. కానీ మన ప్రభు ఎవరో తెలుసా అండి, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని వాడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఈరోజు ఉదయకాల సమయం మనకు ఈ వాగ్దానం అనుగ్రహిస్తున్నాడు అండి. ఎవరెవరైతే మరి కన్నీరు కాలుస్తున్నారో మీ సమస్యలను బట్టి, మీ యొక్క ఇబ్బందులు బట్టి, మీ యొక్క స్థితిని బట్టి మరి మీ దేవుని సన్నిధిలో కన్నీరు కాస్తున్నారా, ఇదిగో ప్రభు యొక్క వాగ్దానం ఎత్తుపట్టండి. ఈ వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించాడు. మీ యొక్క ముఖం మీద ఉన్నటువంటి ప్రతి బాష్ప బిందువు ప్రభువు ఈ దినాన తుడిచివేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడు ప్రభా, నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు అయ్యా. ఆత్మీయులైనటువంటి నీ బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో మరి కాల్సినటువంటి కన్నీరును ప్రతి బాష్ప బిందువును తుడుస్తానని వాగ్దానం చేశారు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రియ బిడ్డలు మరి ఏ సమస్యల్లో, ఏ మరి నాయన వేదనలో నీ సన్నిధిలో కన్నీరు గారుస్తున్నారు తండ్రి. మరి నువ్వు చూస్తున్న దేవుడవు నాయన, చూసి ఊరుకోకుండా నాయన నువ్వు సహాయం చేసే దేవుడవు, కన్నీరు తుడిచే దేవుడవు తండ్రి, వాగ్దానం నెరవేర్చే దేవుడవు ప్రభువా. నాయన నీ బిడ్డలు
మరి అడిగినవన్నీ మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. వారి ముఖం మీద ఉన్నటువంటి ప్రతి బాష్ప బిందువు కన్నీరును మీరు తుడిచివేసి కన్నీటిని నాట్యముగా మీరు మారుస్తున్నందుకే స్తోత్రాలయ్యా. దినమంతా నీ కృప కాపుదల క్షేమం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం మీకును పరిశుద్ధులందరికీ నా ప్రభు రాకడ పర్యంతరం వరకు తోడయుండునుగాక. ఆమేన్.